ఐ నోబడి. జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగులో ఉంది. డబ్బింగ్ బానే ఉంది. ఏదో రాబరీ, మనీ అంటూ థ్రిల్లర్‌లా ఉంది. ఏంటా అని ఒక లుక్కేసా. కానీ అక్కడ ఏం లేదు. నోబడి గాదు, నథింగ్ అని పెట్టాల్సింది. నచ్చలేదు మూవీ నాకు. ఒక్క ప్రీ ఇంటర్వల్ దగ్గర ఏదో అవ్వబోతుంది అన్నట్టు చేస్తారు గానీ, అక్కడ ఏం అవ్వదు. రిమైనింగ్ ఏం ఉండదు. అంతా నీరసమే. ఇక సెకండ్ హాఫ్ అయితే డైరెక్ట్ అస్సామే. తలా తోక ఉండదు. ఎటు నుంచి ఎటెటో పోతా ఉంటది. ఎందుకు పోతుందో ఏమో! బేసిక్‌లో ఏంటంటే ఒక రాబరీ జరిగిద్ది. హీరోని దొంగలు తీసుకెళ్తారు ముసుగు వేసి, చేతులు కట్టేసి వాళ్ళతో పాటు. హీరోనేమో చావరా అని చెప్పేసి రోడ్డు మీద వదిలేస్తారు. ఆ తర్వాత కంగారులో వాళ్ళే పోతారు యాక్సిడెంట్‌లో. మరి డబ్బు వాళ్ళతో వెళ్ళింది హీరోనే కాబట్టి హీరో మీద పడతారు అందరూ. అసలు ఏం జరిగింది? నెక్స్ట్ ఏంటి అనేది చూస్తారిక. నేను చెప్తుంటే లైన్ బానే ఉంది అన్నట్టుంది గదా! యెస్. మంచి పొటెన్షియల్ ఉన్న ప్రిమైజే హీరో మనశ్శాంతి పోవటం, లైఫ్ ఇంకా భారంగా మారడం ఇవన్నీ. ఇవి మనకి ఒక 20 మినిట్స్ అలా చూయిస్తారు. ముఖ్యంగా ప్రీ ఇంటర్వల్ దగ్గర. అందుకే ఆ ఒక్క పోర్షన్ తప్ప సినిమాలో ఎక్కడ ఇంట్రెస్టింగ్‌గా ఉండదు. బికాజ్ తీసుకున్న లైన్ చుట్టూ అండ్ లైన్‌కి ఆనుకొని క్యారెక్టర్స్ తీసుకునే డెసిషన్స్, ఆ నెక్స్ట్ ప్రొసీడింగ్స్ చాలా వరస్ట్‌గా ఉంటాయి. ఫస్ట్ హాఫ్ ఏమో ఇంకెంతసేపు చాలా లాగ్‌తో వెళ్తుంది. సరే సెకండ్ హాఫ్ ఉందిగా ఏమైద్దో అనుకుంటూ పోతాం గానీ, ఇంకా సెకండ్ హాఫ్ అయితే అసలు తలా తోక లేనట్టే ఉంటది. కంప్లీట్ కాంట్రాస్ట్ వచ్చేస్తది తీసుకున్న మెయిన్ ప్లాట్‌కి. ఏం చేస్తున్నారయ్యా అనిపిస్తది. అదంటావు, ఇదంటావు, ఇదేది గాదు ఇంకోటేదో అంటావు. మళ్ళీ ఇది గాదు ఇంకేదో అంటావు. ఎటెటో పోతది. ఎందుకు పోతుందో తెలీదు. ఏదేదో చూపిచ్చేస్తారు. ఏదేదో చేసేస్తారు క్యారెక్టర్స్. ఎందుకంటే ఏమో అంటారు. ఎవరు క్లియర్‌గా చెప్పాలంటే ఇంట్రెస్టింగ్ బేసిక్ లైన్, రాడ్ స్క్రీన్ ప్లే రైటింగ్ అండ్ క్యారెక్టర్స్ చాయిసెస్. పర్ఫార్మెన్సెస్ వైస్ బానే చేశారు అందరూ. బీజీఎం బావుంది. సినిమాటోగ్రఫీ నైస్. ఫైనల్లీ వర్కౌట్ అవ్వలేదు నాకైతే. మీ ఇష్టం మరి. సినిమా అయితే జియో హాట్‌స్టార్‌లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. నో అడల్ట్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. సినిమా మీకెలా ఉందో కింద కామెంట్స్‌లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. జై హింద్.